ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో స్త్రీలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి హెచ్పివి వేక్షన్ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు చేతుల మీదుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టినటువంటి హెచ్పివి వ్యాక్సిన్ గర్భనిరోధక ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఈరోజు వ్యాక్సిన్ని జీలుగుమిల్లి మండలం ముఖ్య పట్టణ కేంద్రంలో ఈరోజు వ్యాక్సిన్ ఓపెన్ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా మేము తెలియజేసేది ఈరోజు అనేక వేల మంది ఈ గర్భధారణకు సంబంధించి క్యాన్సర్ వల్ల చనిపోయేటువంటి పరిస్థితి, అలాగే ఆరోగ్యం కూడా పాడేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ వ్యాక్సిన్ని మార్కెట్లో ఇది 6,000 నుంచి 10,000 వరకు ఇది వాల్యూ ఉంటుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిరుపేదలకు అందరికి కూడా ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి అని ప్రతి ఒక్క ఆశా వర్కర్లు కానీ, లేకపోతే నర్సులు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళి ఈ వ్యాక్సిన్ గురించి వివరించడం జరుగుతుంది. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోండి. తల్లిదండ్రులు ముఖ్యంగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల అందరూ కూడా ఎవరైతే మహిళలందరూ కూడా చాలా ఉపయోగపడేటువంటి వ్యాక్సిన్ కనుక మీరందరూ కూడా దీన్ని తల్లిదండ్రులు కానీ లేకపోతే మహిళలు కానీ ప్రతి ఒక్కరూ స్పెసిఫిక్గా దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్ గారికి, అలాగే జీలుగుమిల్లి ఏదైతే స్టాఫ్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్కి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వచ్చే గర్భాశయ క్యాన్సర్ కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకాతో నిరోధించడం జరుగుతుంది. మహిళల్లో 14 సంవత్సరాల వయసుగల ఆడపిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు వేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామ్ కుమార్, డి.ఎం.అండ్.హెచ్.ఓ. సురేష్, ఎంపీడీఓ కె. వెంకటలక్ష్మి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, కూరం ప్రసాదు, కూటమి జనసేన పార్టీ మండల కార్యదర్శి చిర్రి శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.